యుఎస్ఏ నుంచి జస్ట్ 144 కిలోమీటర్స్ దూరంలో క్యూబా అనే చిన్న దేశం ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఇప్పుడు మళ్ళీ 2026లో ఈ శత్రుత్వం పీక్స్ కి చేరిపోయింది. ప్రస్తుతం క్యూబా మీద యుఎస్ఏ ఫుల్ నేవల్ బ్లాకెట్ విధించింది. అంటే ఏ ఒక్క షిప్ కూడా క్యూబా నుంచి బయటికి వెళ్ళకూడదు, అలాగే క్యూబాకి రాకూడదు. దానివల్ల క్యూబా మొత్తం కరెంటు లేకుండా పోయింది. వెహికల్స్ లో నింపుకోవడానికి ఫ్యూల్ లేదు. అక్కడ ఉన్న ప్రజలకి ఆహారం కూడా దొరకడం లేదు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఏమన్నారంటే క్యూబా మీద ఇప్పుడు అమెరికా చేస్తున్నది ప్రజలని ఆకలితో చంపడంతో ఈక్వల్ అని. అసలు ట్రంప్ క్యూబా మీద ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఎందుకు వచ్చింది? 1950sలో క్యూబాలో ఉన్న హవానా సిటీ ప్యారిస్ కన్నా అందంగా ఉండేది అని అనుకునేవారు. మరి ఆ హవానా ఇప్పుడు చీకట్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు 1950s నాటి క్యూబా ఎలా ఉండేదో చెప్పాలి. ఆ టైంలో క్యూబా ప్రపంచంలోనే అట్రాక్టివ్ డెస్టినేషన్స్ లో ఒకటి. క్యాపిటల్ సిటీ అయిన హవానాని ప్రపంచమంతా ప్యారిస్ ఆఫ్ ది కరేబియన్ అని పిలిచేవాళ్ళు. కరేబియన్ సముద్రం దగ్గర ఉన్న ఈ సిటీలో స్పానిష్ కొలనియల్ ఆర్కిటెక్చర్ తో కట్టబడిన పెద్ద పెద్ద మ్యాన్షన్స్, క్యాజినోస్, హోటల్స్ ఉండేవి. ఇండియన్స్ కి మాల్దీవ్స్ ఎలానో అమెరికన్స్ కి అప్పట్లో హవానా అలా ఉండేది. ఆ టైంలో క్యూబా కరేబియన్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ. లాటిన్ అమెరికాలోనే 5th హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ప్రతి ఒక్కరి దగ్గర కార్స్, టెలిఫోన్స్ ఉండేవి. క్యూబా మొత్తం అమెరికన్ బిజినెస్ మెన్ ఉండేవాళ్ళు. అందువల్ల బాగా రిచ్ గా ఉండేది. 1950sలో ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది అమెరికన్ టూరిస్టులు హవానాకి వచ్చేవారు. దానివల్ల క్యూబాకి చాలా రెవెన్యూ వచ్చేది. ఈ విధంగా ఉండే క్యూబా 1952లో మొత్తం మారిపోయింది. అలా ఎందుకు మారిపోయిందో చెప్పాలంటే ముందు క్యూబా హిస్టరీ చెప్పాలి. ఒకప్పుడు క్యూబాని స్పెయిన్ పరిపాలించేది. 1902లో స్పెయిన్ నుంచి క్యూబాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి నుంచి 1952 వరకు క్యూబాలో డెమోక్రసీనే ఉంది. ఎలక్షన్స్ జరిగేవి, గవర్నమెంట్స్ మారేవి. కానీ అమెరికన్ బిజినెస్ మెన్ మాత్రం క్యూబాలో ఎక్కువగా ఉండేవాళ్ళు. క్యూబా యొక్క 90% మైన్స్, 80% పబ్లిక్ యూటిలిటీస్, 50% రైల్వేస్, 40% షుగర్ ప్రొడక్షన్, 25% బ్యాంక్ డిపాజిట్స్ అమెరికన్ చేతుల్లో ఉండేవి. అది మొత్తం 1952 నుంచి మారిపోయింది. 1952లో ఎలక్షన్స్ రాబోతున్న టైం అది. ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళల్లో బటిస్టా అనే ఒక అతను కూడా ఉన్నాడు. కానీ ఒపీనియన్ పోల్స్ లో అతనికి గెలిచే ఛాన్స్ లేదని న్యూస్ బయటికి వచ్చింది. కానీ అతనికి మాత్రం పవర్లోకి ఎలాగైనా రావాలి అని ఆశ. అందుకే అతను ఏం చేశాడంటే మిలిటరీని తన ఆధీనంలోకి తీసుకుని ఎలక్షన్స్ ని క్యాన్సిల్ చేశాడు. క్యూబాని తానే పరిపాలిస్తానని అనౌన్స్ చేసుకున్నాడు. ఆ విధంగా బటిస్టా డిక్టేటర్ అయ్యాడు. బటిస్టా పరిపాలనలో క్యూబా ఎలా ఉండేదో మీకు చెప్పాలి. అతని యొక్క పరిపాలన మొత్తం కరప్షన్ తో నిండిపోయింది. అతను క్యూబాలో మాఫియాకి బాగా సపోర్ట్ చేసేవాడు. మాఫియా లీడర్స్ నుంచి లంచాలు తీసుకుని హోటల్స్, క్యాజినోస్ బిల్డ్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేవాడు. క్యూబా బ్యాంక్స్ ద్వారా మాఫియాకి ఫండింగ్ ఇచ్చేవాడు. క్యాజినోస్ నుంచి వచ్చే రెవెన్యూలో అతను పర్సనల్ షేర్ తీసుకునేవాడు. పొలిటికల్ గా ఎవరైనా అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని టార్చర్ చేసి చంపేవాడు. తనకి వ్యతిరేకంగా మాట్లాడిన జర్నలిస్ట్, స్టూడెంట్స్, అపోజిషన్ లీడర్స్ కనిపించకుండా పోయేవారు. రోజు రోజుకి హవానా సిటీ రిచ్ గా అయిపోతుంది. కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు మాత్రం పేదరికంలో నివసించేవాళ్ళు. రిచ్ వాళ్ళు ఇంకా రిచ్ అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ లోనే ఫిడెల్ కాస్ట్రో అనే ఒక అతను ఎంట్రీ ఇచ్చాడు. 1953లో అతను ఫస్ట్ టైం బటిస్టా గవర్నమెంట్ మీద ఆయుధాలతో అటాక్ చేశాడు. ఆ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. కాస్ట్రో అరెస్ట్ అయ్యాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత అతను మెక్సికో వెళ్ళిపోయాడు. అక్కడ చెగువేరా అనే ఒక అతనితో కాస్ట్రోకి స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి క్యూబా మీద రెవల్యూషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశారు. 1956లో కాస్ట్రో, చెగువేరా ఇద్దరు మరో 82 మంది ఫైటర్స్ తో కలిసి ఒక చిన్న బోట్ ఎక్కి క్యూబాకి వచ్చారు. బటిస్టా గవర్నమెంట్ మీద అటాక్ చేశారు. కానీ ఆ అటాక్ లో కాస్ట్రోతో వచ్చిన ఫైటర్స్ లో చాలా మంది చనిపోయారు. 20 మంది మాత్రమే మిగిలారు. అందువల్ల ఇక చేసేదేమీ లేక కాస్ట్రో అండ్ చెగువేరా అక్కడి నుంచి పారిపోయి దూరంగా ఉన్న కొండల్లో దాక్కున్నారు. అక్కడి నుంచి గొరిల్లా వార్ఫేర్ స్టార్ట్ చేశారు. గ్రామాల్లో ఉన్న ఫార్మర్స్ కి, షుగర్ క్యాన్ వర్కర్స్ కి వీళ్ళు హెల్ప్ చేసేవారు. అందువల్ల చుట్టుపక్కల ప్రజలు కాస్ట్రోకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. 3 సంవత్సరాల పాటు కాస్ట్రో మరియు అతని మనుషులు హిట్ అండ్ ఎస్కేప్ టాక్టిక్స్ ని వాడారు. క్యూబన్ మిలిటరీ చెక్ పోస్టుల మీద సర్ప్రైజ్ అటాక్స్ చేసేవారు. నేను గాని అధికారంలోకి వస్తే క్యూబాకి డెమోక్రసీ ఇస్తానని అనౌన్స్ చేశాడు. మీడియాలో కాస్ట్రో యొక్క ఇమేజ్ రాబిన్ హుడ్ ఆఫ్ క్యూబా లాగా బిల్డ్ అయ్యింది. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికా
మీడియా కూడా మొదట్లో కాస్ట్రోని పాజిటివ్ గా చూపించింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ ఒక అతను 1957లో కాస్ట్రోని ఇంటర్వ్యూ చేసి పెద్ద స్టోరీ రాశాడు. ఆ స్టోరీతో కాస్ట్రో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయాడు. 3 సంవత్సరాల గొరిల్లా వార్ఫేర్ తర్వాత డిసెంబర్ 31, 1958 రాత్రి బటిస్టాకి అర్థమైంది తన డేస్ కంప్లీట్ అయ్యాయి అని. ఆ రోజు రాత్రి 3 గంటలకి అతను తన ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ జెట్ ఎక్కి డామినికన్ దేశంకి పారిపోయాడు. అది జనవరి 1, 1959 న్యూ ఇయర్స్ డే. క్యూబా ప్రజలు ఆనందించారు బటిస్టా వెళ్ళిపోయాడు అని. వెంటనే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ప్రజలు క్యాజినోస్ మీద అటాక్ చేసి అన్ని నాశనం చేశారు. బటిస్టా రెజిమ్ యొక్క అన్ని సింబల్స్ ని నాశనం చేశారు. జనవరి 8 రోజున కాస్ట్రో తన టీంతో కలిసి హవానాకి వచ్చి పవర్ తీసుకున్నారు. క్యూబన్ రెవల్యూషన్ సక్సెస్ఫుల్ అయింది. పవర్లోకి వచ్చిన వెంటనే కాస్ట్రో చాలా పెద్ద డెసిషన్స్ తీసుకున్నాడు. మొదటి డెసిషన్ గ్యాంబ్లింగ్ ని బ్యాన్ చేశాడు. క్యాజినోస్ అన్ని క్లోజ్ చేశారు. రెండవ డెసిషన్ ల్యాండ్ రిఫార్మ్స్. పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ చేతిలో ఉన్న లక్షల ఎకరాల ల్యాండ్ ని గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ ల్యాండ్ ని చిన్న ఫార్మర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. మూడవ డెసిషన్ అమెరికన్ కంపెనీస్ ని నేషనలైజ్ చేశారు. క్యూబాలో ఉన్న ప్రతి అమెరికన్ ఆయిల్ రిఫైనరీ, షుగర్ మిల్, బ్యాంక్, టెలిఫోన్ కంపెనీస్ మొత్తం క్యూబన్ గవర్నమెంట్ తీసుకుంది. ఈ డెసిషన్తో యుఎస్ఏకి కోపం వచ్చింది. అసలు అమెరికాకి కాస్ట్రో మీద శత్రుత్వం ఎందుకు వచ్చింది అంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఎకనామిక్ ఇంట్రెస్ట్. క్యూబాలో అమెరికన్స్ యొక్క $1 బిలియన్ వాల్యూ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కాస్ట్రో నేషనలైజ్ చేశాడు. కంపెన్సేషన్ ఇవ్వలేదు. రీజన్ నెంబర్ 2 ఐడియాలజికల్ క్లాష్. కాస్ట్రో మొదట్లో కమ్యూనిస్ట్ కాదు, కానీ అతను అమెరికన్ ప్రెషర్ తట్టుకోలేక సోవియట్ యూనియన్ సైడ్ కి వెళ్లిపోయాడు. అమెరికా యొక్క బ్యాక్ యార్డ్ లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రావడం యుఎస్ఏకి నచ్చలేదు. రీజన్ నెంబర్ 3 కోల్డ్ వార్ పాలిటిక్స్. ఆ టైంలో ప్రపంచం అంతా 2 క్యాంప్స్ లో ఉంది. యుఎస్ఏ క్యాంప్, సోవియట్ యూనియన్ క్యాంప్. క్యూబా ఒకవేళ సోవియట్ యూనియన్ క్యాంప్ లోకి వెళ్తే అమెరికాకి డైరెక్ట్ థ్రెట్. అంటే యుఎస్ఏకి 140 కిలోమీటర్స్ దూరంలో కమ్యూనిస్ట్ కంట్రీ ఉంటుంది. 1961లో అమెరికాకి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఒక పెద్ద ప్లాన్ వేసింది. కాస్ట్రోని ఎలాగైనా పవర్లో నుంచి తీసివేయాలని ప్లాన్ వేసింది. కాస్ట్రో పవర్లోకి వచ్చిన టైంలో ఇంతకు ముందు ఉన్న బటిస్టా గవర్నమెంట్ కి చెందిన కొంతమంది లీడర్స్ యుఎస్ఏకి వలసపోయారు. అలా వలసపోయిన వాళ్ళల్లో 1400 మందిని CIA అమెరికాలో ట్రైన్ చేసింది. ట్రైనింగ్ దేని గురించి అంటే క్యూబాలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, కాస్ట్రో గవర్నమెంట్ మీద ఎలా అటాక్ చేయాలి అని. సో CIA 1400 మందిని ట్రైన్ చేసి క్యూబాకి పంపింది. వాళ్ళు బే ఆఫ్ పిగ్స్ అనే ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. క్యూబన్ మిలిటరీ మీద అటాక్ చేశారు. కానీ ఆ అటాక్ ఫెయిల్ అయ్యింది. 3 రోజుల్లోనే 1400 మందిలో 100 మంది చనిపోయారు. 1200 మంది అరెస్ట్ అయ్యారు. ఈ ఆపరేషన్ లో యుఎస్ఏ ఫెయిల్ అవ్వడంతో ఆ టైంలో ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ ఎఫ్ కెన్నెడీ పరువు ఇంటర్నేషనల్ లెవెల్లో పోయింది. కాస్ట్రో మాత్రం క్యూబాలో హీరోలాగా అయ్యాడు. అమెరికా లాంటి దేశాన్నే ఓడించాడు అని అతనికి పేరు వచ్చింది. ఈ ఆపరేషన్ తర్వాత ఏం జరిగిందంటే కాస్ట్రో పూర్తిగా సోవియట్ యూనియన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాడు. సోవియట్ లీడర్ నికితా క్రుష్చెవ్ క్యూబాని పూర్తిగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ సిచ్యువేషన్ ప్రపంచంలోనే అతి భయంకరమైన సందర్భంకి దారి తీసింది. దాని పేరే క్యూబన్ మిజైల్ క్రైసిస్. 1962లో సోవియట్ లీడర్ క్రుష్చెవ్ క్యూబాకి సీక్రెట్ విజిట్ చేశారు. ఫిడెల్ కాస్ట్రోతో ఒక సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే సోవియట్ యూనియన్ క్యూబాలో న్యూక్లియర్ మిజైల్స్ ని డిప్లాయ్ చేస్తుంది అని. ఈ డెసిషన్ ఎందుకంటే సోవియట్ యూనియన్ కి ఏం భయం ఉందంటే ఒకవేళ అమెరికా మళ్ళీ క్యూబా మీద అటాక్ చేస్తే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని సేవ్ చేయడం కష్టమని. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆల్రెడీ అమెరికా యొక్క న్యూక్లియర్ మిజైల్స్ టర్కీలో డిప్లాయ్ అయి ఉన్నాయి. సోవియట్ యూనియన్ బోర్డర్ కి దగ్గరలోనే ఆ మిజైల్స్ ఉన్నాయి. సో సోవియట్ యూనియన్ ఏమనుకుందంటే వాళ్ళు మా బోర్డర్ లో మిజైల్స్ పెడితే మేము కూడా వాళ్ళ బోర్డర్ లో మిజైల్స్ పెట్టడం తప్పేం కాదు అని. సో సోవియట్ యూనియన్ సీక్రెట్ గా క్యూబాలో మిజైల్ లాంచ్ ఫెసిలిటీస్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ మిజైల్స్ అమెరికా యొక్క మొత్తం ఈస్టర్న్ పార్ట్ ని కవర్ చేయగలిగేలా ఉన్నాయి. అమెరికాకి జస్ట్ 140 కిలోమీటర్స్ దూరంలో న్యూక్లియర్ మిజైల్స్ ఉండబోతున్నాయి. 1962లో ఒక అమెరికన్ పైలట్ తన స్పై ప్లేన్ లో వెళ్లి క్యూబా మీద ఫ్లై చేస్తూ 100 కొద్ది ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్ ని అనలైజ్ చేస్తే ఒక విషయం తెలిసింది. క్యూబాలో సోవియట్ న్యూక్లియర్ మిజైల్ సైట్స్ బిల్డ్ అవుతున్నాయి అని. ఆ విషయం ప్రెసిడెంట్ కెన్నెడీకి చెప్పారు. కెన్నెడీకి అడ్వైజర్స్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. మొదటి ఆప్షన్ డైరెక్ట్ గా క్యూబా మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి మిజైల్ సైట్స్ ని పేల్చడం. రెండవ ఆప్షన్ క్యూబా మీద ఫుల్ స్కేల్ ఇన్వేజన్. మూడవ ఆప్షన్ నావల్ బ్లాకేడ్. కెన్నెడీ ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో ఆయన ఏమన్నారంటే క్యూబా మీద నావల్ క్వారంటైన్ డిక్లేర్ చేస్తున్నాము. ఇక సోవియట్ షిప్స్ ఏవి కూడా క్యూబాలో అడుగు పెట్టనివ్వము అని. అమెరికా యొక్క నేవీ షిప్స్ క్యూబా చుట్టూ రింగ్ లాగా చుట్టుముట్టాయి. ఒకవేళ సోవియట్ షిప్స్ యుఎస్ఏ బ్లాకేడ్ ని దాటి రావడానికి ప్రయత్నిస్తే డైరెక్ట్ గా ఆ 2 దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఇంతలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.
సోవియట్ యూనియన్ లీడర్ క్రుష్చెవ్ కి కాస్ట్రో ఒక లెటర్ రాశాడు. అందులో ఏముంది అంటే అమెరికా మీద ముందు మనం మిజైల్ స్ట్రైక్ చేయాలి అని. క్రుష్చెవ్ ఆ లెటర్స్ చూసి షాక్ అయ్యాడు. కాస్ట్రో ఇంత అగ్రెసివ్ గా ఆలోచించడం సోవియట్ లీడర్ కూడా భయం వేసింది. ఇంతలో ఇంకొక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. క్యూబా మీద ఫ్లై చేస్తున్న ఒక అమెరికన్ స్పై ప్లేన్ ని క్యూబన్ సోల్జర్స్ షూట్ చేశారు. దానివల్ల ఒక అమెరికన్ పైలట్ చనిపోయాడు. ఇప్పుడు కెనడీ దగ్గర లీగల్ అథారిటీ ఉంది కౌంటర్ అటాక్ చేయడానికి. యుద్ధం జస్ట్ మినిట్స్ దూరంలో ఉంది. ఇంతలో క్రూస్చెవ్ మాస్కోలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. క్యూబాలో ఉన్న మిజైల్స్ ని డిస్మాంటిల్ చేసి సోవియట్ యూనియన్ కి తిరిగి తీసుకొచ్చేస్తున్నాము అని. బిహైండ్ ది సీన్స్ ఏం డీల్ జరిగింది అంటే టర్కీలో ఉన్న అమెరికన్ మిజైల్స్ ని రిమూవ్ చేస్తాము అని యుఎస్ఏ అగ్రి అయింది. ప్లస్ క్యూబా మీద ఇంకెప్పుడు కూడా అటాక్ చేయమని యుఎస్ఏ గ్యారెంటీ ఇచ్చింది. అందువల్ల క్యూబా నుంచి సోవియట్ యూనియన్ మిజైల్స్ ని తీసివేసింది. అంతటితో క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఆగిపోయింది. ఇప్పుడు మీకు మిసైల్ క్రైసిస్ తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. కాస్ట్రో గవర్నమెంట్ అమెరికన్ బిజినెస్ మెన్ కి నష్టం వచ్చేలా డెసిషన్స్ తీసుకున్నందుకు 1963లో అమెరికా క్యూబా మీద అఫీషియల్ గా శాంక్షన్స్ డిక్లేర్ చేసింది. అంటే క్యూబాతో ఏ అమెరికన్ కంపెనీ కూడా బిజినెస్ చేయకూడదు, ఏ అమెరికన్ సిటిజన్ కూడా క్యూబాకి ట్రావెల్ చేయకూడదు. ఈ ఆంక్షలు 60 సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రపంచంలో లాంగెస్ట్ శాంక్షన్స్ ఇవే. 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యింది. సోవియట్ యూనియన్ క్యూబాకి ఎప్పటి నుంచో ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చేది. ఆ సపోర్ట్ పూర్తిగా ఆగిపోయింది. క్యూబా పెద్ద ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్లిపోయింది. ఒబామా ప్రెసిడెన్సీ టైంలో అంటే 2014లో ఒక పెద్ద పాలసీ షిఫ్ట్ జరిగింది. ఒబామా క్యూబాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఎంబసీస్ ఓపెన్ అయ్యాయి. అమెరికన్ టూరిస్టులు క్యూబాకి ట్రావెల్ చేయొచ్చు అని పర్మిట్ ఇచ్చారు. కానీ 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఒబామా తీసుకున్న డెసిషన్స్ ని రివర్స్ చేశారు. క్యూబా మీద మళ్లీ శాంక్షన్స్ వేశారు. ఆ శాంక్షన్స్ ఇప్పుడు 2026లో పీక్స్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు మీకు 2026లో క్యూబా సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందో చెప్పాలి. జనవరి 3, 2026 రోజున ట్రంప్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ లో వెనిజువలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని క్యాప్చర్ చేశారు. ఎప్పటి నుంచో వెనిజువలా క్యూబాకి ఆయిల్ సప్లై చేస్తూ ఉంది. మదురో అరెస్ట్ అయ్యాక ఈ సప్లై పూర్తిగా ఆగిపోయింది. మెక్సికో కూడా ట్రంప్ టారిఫ్ థ్రెట్ కి భయపడి క్యూబాకి ఆయిల్ పంపడం ఆపేసింది. క్యూబాలో ఫ్యూల్ షార్టేజ్ పీక్ స్టేజ్ కి వచ్చేసింది. కంట్రీ మొత్తం పవర్ బ్లాక్అవుట్స్. రోజుకి 12 నుంచి 15 గంటల పాటు కరెంట్ ఉండడం లేదు. హాస్పిటల్స్ లో మెడిసిన్స్ లేవు. ఫుడ్ షార్టేజ్ వచ్చింది. క్యూబాకి ఎవరు ఆయిల్ సప్లై చేసినా వాళ్ళ మీద టారిఫ్స్ వేస్తాము అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ట్రంప్ క్యూబా మీద ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దానికి 3 పెద్ద రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, కమ్యూనిజం నాశనం చేయాలి. అమెరికన్ ఫారెన్ పాలసీ అనేది కమ్యూనిస్ట్ కంట్రీస్ కి ఎగనెస్ట్ గా ఉంటుంది. క్యూబా కూడా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, అంటే సింగిల్ పార్టీ ఉంటుంది. యుఎస్ఏ కి అతి దగ్గరలోనే ఒక కమ్యూనిస్ట్ కంట్రీ ఉండడం అమెరికాకి నచ్చలేదు. రీజన్ నెంబర్ 2, మైగ్రేషన్ క్రైసిస్. 2022 నుంచి 2024 వరకు 8 లక్షల మంది క్యూబన్స్ ఇల్లీగల్ గా అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. ట్రంప్ ఆ మైగ్రేషన్ ని ఆపాలనుకుంటున్నారు. క్యూబాలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేస్తే మైగ్రేషన్ కి కాజే ఉండదు అని అనుకుంటున్నారు. రీజన్ నెంబర్ 3, ఫారిన్ పవర్స్ ఫియర్. క్యూబాలో చైనా, రష్యా కూడా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నాయి. అమెరికాకి దగ్గరలోనే చైనాని సపోర్ట్ చేసే కంట్రీ ఉండడం మంచిది కాదు. ఈ రీజన్స్ వల్లే క్యూబాలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని యుఎస్ఏ మార్చాలనుకుంటుంది. అమెరికాకి ఫేవర్ గా ఉండే గవర్నమెంట్ ని క్యూబాలో తీసుకుని రావాలనుకుంటుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేత రిజైన్ చేయించాలనుకుంటుంది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు అమెరికా క్యూబా మీద మిలిటరీ అటాక్ చేస్తుందా అని. రిపోర్ట్స్ ప్రకారం పెంటాగన్ ప్లాన్స్ సిద్ధం చేస్తుంది. ట్రంప్ ఒకవేళ ఆర్డర్ ఇచ్చారు అంటే మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ అటాక్ జరిగితే మళ్ళీ ప్రపంచంలోకి ఇంకో కొత్త యుద్ధం ఓపెన్ అవుతుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన సిటీగా ఉన్న హవానా ఇప్పుడు చీకట్లోకి వెళ్లిపోయింది. 1950sలో ప్రతిరోజు 2.5 లక్షల మంది టూరిస్టులు వచ్చే ఆ సిటీలో ఇప్పుడు ప్రజలు ఆకలితో బ్రతుకుతున్నారు. అమెరికా ఏమంటుందంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నాశనం అయితే క్యూబన్ ప్రజలకి ఫ్రీడమ్ దొరుకుతుంది అని. క్యూబా ఏమంటుందంటే అమెరికా యొక్క శాంక్షన్స్ వల్లే మా దేశం ఇలా అయ్యింది, అలాంటి అమెరికా మాటలు మేమెందుకు వినాలి అని. ఈ 2 కంట్రీస్ మధ్య ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.